బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు మార్కాపురం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఈ 5 ఏళ్ల పాలన సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని, ప్రజల హృదయాలలో జగనన్న సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని అన్నా రాంబాబు అన్నారు. తర్లుపాడు మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, రోలుగంగ్పాడు, కారుమానుపల్లి గ్రామాల్లో రాంబాబు ప్రచారం నిర్వహించారు. అలాగే మార్కాపురం మండలంలోని మిట్టమీదిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటుకు పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాన్ గుర్తు మీద మీకు ఒక్కొక్కరికి ఉన్నటువంటి 2 ఓట్లు, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద, ఒకటి రెండోది అన్నా రాంబాబు ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో మీరు మా ఇద్దరిని గెలిపిస్తే మీ సమస్యలన్నీ తీర్చేదానికి, మీ కుటుంబంలో ఒకటిగా ఉండేదానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా చేతనైన వరకు శక్తి వచ్చే లేకుండా కృషి చేస్తామమ్మా. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే పక్కనే నియోజకవర్గం. నేను 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆ నియోజకవర్గంలోనే ఉంది. నీవు పక్కనే ఉంది కాబట్టి పొద్దున్నే రోజు ఒకసారైనా ఆ పొలంలోనో ఈ పొలంలోనో కలుస్తారనుకుంటా. అదైనా విచారించండి. ఎవరైనా అన్నారాంబాబుకు ఓటు వేయొచ్చు అంటే మీరు వేయడమే కాదు, 10 మంది కూడా చెప్పి వెళ్ళిపోయింది. అన్నారాంబాబు పనికొచ్చాడు కాదు, దుర్మార్గుడు, మోసగాడు, మీకు అందుబాటులో ఉండడు, మోసం చేస్తాడు అని ఎవరైనా చెప్తే మీరు వేయకపోగా వేరే వాళ్ళకి కూడా చెప్పి వేయొద్దని చెప్పండి. అందుకని నేను అటువంటిది ఏం లేనప్పుడు 81,500 మెజార్టీ ఇచ్చినారు అన్నారాంబాబు కాడ. 81,500 మెజార్టీతో గెలిపించినారు. ఈ గ్రామం ఆ గ్రామం అని కాదు, మీకు పక్కనే ఉన్న పెద్దోబినెంపల్లి, చిన్నోబినెంపల్లి, రెట్లపల్లి, మోటుపల్లి, ప్రతి గ్రామం, ఆ పక్కన ఉన్న రావుపాడు, సైదాపురం, కందులాపురం, ఏ గ్రామం పట్టినా మెజార్టీ ఇచ్చింది. కారణం 10 సంవత్సరాలు అన్నారాంబాబు అక్కడ చేసినటువంటి శ్రమ, ప్రజలతో ఉన్నటువంటి విధి విధానాలు. ఇప్పుడు 15 సంవత్సరాలుగా ఉన్నా నాకు వాళ్ళకు అంత సొంత కుటుంబం లాగా ఉండేవాళ్ళం అందరం. సరే, నాయకుడి ఆదేశాల ప్రకారం వీడికి రావాల్సి వచ్చింది. గిద్దలూరు నియోజకవర్గంలో అయితే నేను ఇంత చాకరీ చేయాల్సిన పనిలే, ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి వాళ్ళ ఇష్టం ఏం చేస్తారనేది. ఇక్కడ కొత్తగా వచ్చినా కాబట్టి ఇంత ఎండలో పెద్దలందరూ నేను అందరం తిరగాల్సి వస్తుంది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు అని మనము ప్రశ్నించవలసిన ఆవశ్యకత ఉంది. కానీ దానికి సమాధానం ఉండదు. రైతులు బాగుండాలి, గ్రామాలు బాగుండాలనే సంకల్పం చంద్రబాబు నాయుడు గారికి లేదు. తాను తన భజన పరులు బాగుంటే చాలు, గ్రామాలు మరి ప్రజలు ఎలా పోతే మాకేమిటనే ఒక దుష్ట శక్తితో ఆయనను మరి ఈరోజు నడిపిస్తున్నాం. ఒక కూటమి అనేది వచ్చింది, తెలుగుదేశము, జనసేన, బీజేపీని. మరి ఈ కూటమిలో మరి చూస్తున్నాము, ముడిపడని ఆ 3 కూటాలు, 3 పార్టీలు ఏమీ చేయలేవు. 5 సంవత్సరాలు జగన్ ఎలా పరిపాలించాడో ఒకసారి మీ అందరికీ తెలుసు. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుందని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కానీ జగన్ వచ్చిన తర్వాత వరుణదేవుడు కూడా కరువించి వర్షాలు పడి బాగుంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి వచ్చి ఎప్పుడు కరకట్ట మీద ఉన్నాడో ఈ సంవత్సరం వర్షాలే పోయినాయి. మరి మనకు తెలుసు, కరువు ముఖ్యమంత్రిగా పేరున్నది ఆయనకు. మేము అసెంబ్లీలో అడిగి వెలువన్నంటే ఒకరోజు నీళ్లు లేవంటారు, ఒకరోజు డబ్బులు లేవంటారు. కానీ శిలాపలకమను బ్రహ్మాండంగా 6 అడుగులు చేయించాడు. 14 సంవత్సరాలను ఏం చేశాను అడిగితే ఏమీ లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు చేయాలి? రైతు కుటుంబం నుంచి వచ్చిన మహానుభావుడు ఆయన. రైతు ఇబ్బందులు, కష్టాలు ఆయనకు తెలుసు. అందుకే వస్తుందని మరి శంకుస్థాపన చేయడము, ఆ రోజు హైదరాబాద్ పోయిన వెంటనే 3,500 కోట్ల రూపాయలు జీవో ఇచ్చి మరి ప్రారంభం చేస్తే ఈ 5-6 సంవత్సరాలలో
జగన్ 2 సొరంగాలు పూర్తి చేసి మనకు అంకితం చేస్తే వాళ్ళు కన్నున్న కబోదులా అని ఆలోచించవలసిన పరిస్థితి ఉంది.